కామము, క్రోధము, లోభము అనునవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మనాశనకరము. కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు ఈ 3 నరక ద్వారాలు ఏంటండి? కామం తీరలేదని క్రోధము, ఒకవేళ తీరితే పోతుందేమోనని లోభము. ఈ 3 నరక ద్వారాలై ఉన్నాయండి. అవి ఆత్మ నాశకరములు. కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలను. ఏం చేస్తామని చెప్పుకున్నామని బుద్ధిమంతుడు తమ కోరికలను పవిత్రీకరించుకుంటారండి. పవిత్రీకరించుకోవడం భగవత్ సంబంధంలో భగవత్ సేవ కోసం తమ కోరికలు భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలి అని తమ కోరికలు పవిత్రీకరించుకుంటారు అనమాట. తమ స్వీయ ఇంద్రియ తృప్తి కోసం కామం కోరికలు కాకుండా భగవంతుని ప్రీత్యర్థం ఏ విధంగా మనం భగవంతునికి సేవ చేయాలి అనే దానికి ఆలోచించడం ద్వారా మనము ఈ కామ క్రోధ లోభాల నుంచి బయటపడతారు. ఇవి 3 నరక మార్గాలు, నరకానికి తీసుకువెళ్ళే మార్గాలండి. ఎప్పుడైతే మనలో ఇంద్రియ ప్రీతి కోరికలు వస్తాయో వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తీరకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. ఒకవేళ తీరితే తీరినేది దభించినది పోతుందేమోనని లోభం కలుగుతుంది. ఈ 3 నరక ద్వారాలు ఉన్నాయి. అవి మన ఆత్మను నాశనం చేస్తాయి. మన ఆత్మ శాశ్వతంగా ఇక్కడే జన్మ మృత్యు జరా వ్యాధుల సంసార చక్రంలో తిరిగేట్టుగా మనల్ని బంధిస్తాయి అన్నమాట. కావున ఎవరండి దీని నుంచి వదిలేసేవారు? బుద్ధిమంతుడైన వారు, తెలివైన వారు. బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలను. కాబట్టి మనము భగవంతుని ఆజ్ఞానుసారము మన కోరికలను పవిత్రీకరించుకోవడం ద్వారా ఈ నరక ద్వారాల నుంచి బయటపడతామండి. చాలా సులభంగా బయటపడవచ్చు. హరే కృష్ణ.